వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేడాది దూడలను వేలాది పొట్టేళ్లను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నిజముగా ఆయన చేసిన ఉపకారములకు మనం ఏం చెల్లింతాం? ఏడాది దూడలన వేలాది నదులంత విస్తార తైలమునిచ్చడమా? ఏమి ఇవ్వలేవు మనకు. మనం ఇవ్వవలసినది మన హృదయం మాత్రమే. మరి ప్రభువారు జ్ఞానమును, మరి ఆలోచనయు, తెలివియు అన్ని దయచేయవాడు. అన్ని దయచేసిన దేవునికి మనం ఏమిస్తున్నాం? సొలొమోను మహారాజు అడుగుతున్నాడు, అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజలను పాలించేంత గొప్ప ఒక పనిని నాకు అప్పగించి ఉన్నావు, నేను అందుకు బాధ్యుడనా? నాకు అంత మటుకు తెలిసినా అని చెప్తున్నాడు. చూద్దాం ప్రియులారా, వాక్యంలోకి వచ్చినప్పుడు ఈరోజు వాగ్దానంలోకి మరి మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నప్పుడు, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచ్చినప్పుడు చూసుకుంటున్నప్పుడు, అయితే నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నన్ను దాసుడుగా నిర్మించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేను బాలుడనయ్యా, నేను ఏ కార్యాలు చేయలు, అందుకు చేయటకు నాకు బుద్ధి చాలదు, జ్ఞానం చాలదంట. కొంతమంది అయితే మాకు అన్ని తెలుసు, మేము అన్ని చేస్తామంటారు. కానీ సొలొమోను మహారాజు అతను ఐశ్వర్యమైనను, ధనమైనను, దీర్ఘాయువునైనను, శత్రువు ప్రాణమైనను దేనిని అడగకుండా బుద్ధి జ్ఞానమును అడిగి తీసుకున్నాడు దేవుడి దగ్గర. అలాంటి ఆయనకి మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఆయన జ్ఞానం ఎటువంటిదంటే, ఆయన జ్ఞానం మనకు మెచ్చి షేబా దేశపు రాణి వచ్చి ఉన్నది. మరి మొదటి రాజుల గ్రంథంలోని 10వ అధ్యాయము చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు షేబా దేశపు రాణి ఆయన యొక్క జ్ఞానమును తెలుసుకొని ఆయన యొక్క ఐశ్వర్యమును అన్ని దేవుడిచ్చాడు. వాటన్నిటి చూసుకొని ఎంత విలువ గల మనిషి, అసలు ఎలాంటి ఆయన చూసి రావాలని వెళ్ళింది ఆమె వెళ్ళినప్పుడు ఆయన దగ్గరుండే పరిచారకులు గాని, ఆయన తెలివి గాని, ఆయన ఆస్తులు గాని, ఐశ్వర్యం కానీ అన్ని చూసి ఆమెకి అసలు ఇంకా ఆలోచనకి మించినదైపోయినది. అక్కడ విన్నదానికన్నా ఎక్కువగా చూసినది ఆమె. ఆయన దగ్గర ఐశ్వర్యమును, దీర్ఘాయువును, మరి శత్రు ప్రాణమును తీయగల ఆ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అక్కడ ఆలోచన తెలివి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతున్నది. అప్పుడు ఆమె మెచ్చుకున్నది, నీ ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని.